రిటైర్ ఉద్యోగులకు వచ్చే వరకు బెనిఫిట్స్ అడిగే వరకే కింద కూర్చుంటే పైన చూపెడతారు, పైనకు పోతే పక్కన పోమంటారు, పక్కన పోతే మాట్లాడారు, అవమానాలు చేస్తారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ఇందాక గౌరవ పెద్దలు చెప్పినట్లు 100% రిటైర్ ఉద్యోగుల కోసం రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారెం జగదీష్ అని ఉన్నారు. మీ అందరి పక్షాన్ని కూడా వాటిని కోరుతా ఉన్నా. మొన్న 2 రోజుల క్రితం సుల్తానియా గారిని మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇంకొక 7,000 కోట్ల రూపాయలు రుణం తీసుకుంటున్నామని చెప్పిండ్రు. రుణం తీసుకుంటున్నాము, మేము రైతులకు ఇస్తున్నామని చెప్పిండ్రు. సంతోషం, రైతులకు ఇవ్వండి, రైతులకు ఇవ్వద్దని చెప్పలేదు. కానీ మిగతా కార్యకలాపాలకు ఎట్లయితే సంక్షేమ పథకం కింద చూస్తుండ్రు, మరి 40 సంవత్సరాలు పనిచేసి మన్మళ్లతోని ఆడుకొని ఆరోగ్యం మంచిగా ఉంచుకునే సమయంలో ఈ రోజు అల్లాడిపోయి 50-100 మంది కాలం చేసిన తర్వాత కూడా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వ దవాఖానాల మరి ప్రైవేట్ హాస్పిటళ్లలో పైసలు లేకుండా ప్రభుత్వ హాస్పిటళ్లలో కాలం చేస్తున్న రిటైర్ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరి దీని మీద స్పందించాలి. ఒక రిటైర్ అయిన ఉద్యోగి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నారు, అయ్యా నేను ఈ రోజు రేపు కాలం చేస్తా, నేను కాలం చేసే ముందు కనీసం నా రిటైర్ పైసలు ఇస్తారా ఇయ్యారా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. దానికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రేపు బడ్జెట్ పెడతా ఉన్నారు, ఆ బడ్జెట్ లో మరి ఈ విషయం మాట్లాడాలి. ఖచ్చితంగా దీనికి ఒక నిధి కేటాయించి మరి సీనియారిటీ ప్రకారం అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ జరగాల్సిన టైం ఆసనం అయింది. ఖచ్చితంగా ఈ ఉద్యమాల శరణం నిజంగా కూడా మీ కాలు మొక్కినా తక్కువనే. 40 సంవత్సరాలు పనిచేసి మళ్ళీ ఒకసారి ఎండలు వచ్చి మళ్ళీ పీకులు బిగించి జై తెలంగాణ అని చెప్పి ఉద్యమాల ద్వారానే మన సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్తున్నారు. నేను నాయకులను కూడా మీ పక్షాన నా పక్షాన కూడా అడుగుతా ఉన్నా, ఏ నాయకులైతే మరి ఉద్యోగులు ఏ నాయకులకైతే అవకాశం ఇచ్చిందో మాలాంటి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వంలో లాలూచి పడకుండా అమరవీరులకు మాట ఇచ్చిన మాటను కట్టుబడి ఉండి అందరెంబడి ఉండి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ప్రతి ధర్నాలో పాల్గొంటామని ప్రమాణం చేయాలి. అమరవీరులు ప్రమాణం చేసి ఉద్యోగుల పక్షాన నిలబడాలి. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను కోరుతా ఉన్నా, చాలా సంతోషం 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టిండ్రు, కానీ 20,000 రూపాయలు ఒక మెడికల్ బిల్ రావాలన్నా, ఒక పిఆర్సి పెండింగ్ బిల్లు రావాలన్నా ఏ బిల్లు కూడా వస్తలేదు. రాకపోగా సెక్రటరియట్ చుట్టూ తిరిగి బెజారై హాస్పిటల్ పాలవుతున్న సందర్భాలు మీరు చూస్తున్నారు. మా పైన దయ ఉంచండి. ఇది ములాయిదా కాదు, మాకు రావాల్సిన మా హక్కు ఇది బిచ్చం కాదు. బెంగాల్ ప్రభుత్వానికి మరి సుప్రీంకోర్టు మిగతా కోర్టు ఇచ్చిన ఆదేశాలు చూడండి, చూసి మాట్లాడండి. న్యాయ పోరాటానికైనా జేఏసీ సిద్ధంగా ఉంటది. తెలంగాణ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుని పక్షాన ప్రధాన కార్యదర్శిగా నేను మీకు మాటిస్తున్నా, మీరు ఏ డిమాండ్ పెట్టినా, మీరు ఏ మాట అడిగినా నిర్మోహమాటంగా వచ్చి మీ మధ్యలో కూర్చుంటా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీ ఎంబడి ఉంటా అని మాటిస్తున్నా. ఎందుకంటే 100 సంవత్సరాలు బతికేది లేదు. పైరవీలు చేయకుండా అంచెలంచెలుగా ఇది వరకు వచ్చినాం. 53 సంవత్సరాల వయసు పట్టుమని ఇంకో బతికితే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు భగవంతుని అనుగ్రహం ఉంటే, లేకుంటే ఆ మధ్యలో కూడా పోయే అవకాశం ఉంటది. కాబట్టి ఉన్నంత కాలం చరిత్రకారుగానే బతకాలి, కానీ చరిత్ర ఈనుల్లాగా బతకదని కోరుకుంటూ ఆ తమాంకమై ఖైర్ మస్లం కడతాం. మీరైతే ప్రభుత్వం నడపాలంటే మీరు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి వెల్ఫేర్ కి వేస్తున్నారు కదా, మరి ఇలా మీరు సేవ చేసి కష్టపడి 40 సంవత్సరాలు కష్టపడి ఈ ప్రభుత్వానికి సేవ చేస్తే మా డబ్బులు ఎందుకు ఇస్తలేవని మనం అడిగిన సందర్భాలు ప్రభుత్వాన్ని ఒకటే మాట మాట్లాడుతున్నా, రిటైర్డ్ అయిన తర్వాత ఆ వచ్చే డబ్బులను ఆరోగ్యానికో లేకపోతే పిల్లల చదువుల కోసం పెళ్లి కోసమో మేము దాచిపెట్టుకున్న డబ్బులను కూడా మీకు ఇవ్వలేని పరిస్థితి ఉండేంటే మీ పరిస్థితి ఎలా ఉందో గుర్తులేదని ఇంకో అడుగు ముందుకేసి చెప్పాం. గత ప్రభుత్వంలో వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, మరి మీరు కూడా ఇస్తలేరు, మీరెక్కడ కూర్చుంటారు అని కూడా అడిగాం. ఎన్నోసార్లు గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలకు ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు కృష్ణమూర్తి అన్న గారు అక్కడ ఉండే కొన్ని రోజులు ఆగండి, మేము కొత్తగా వచ్చిన ప్రభుత్వం మాకు వెసులుబాటు ఇవ్వండి అని చెప్తాం. వెసులుబాటు అంటే ఎన్ని రోజులు కావాలి? ఇప్పుడు 2 సంవత్సరాలు దాటిపోతుంది, అది 3వ సంవత్సరాన్ని కూడా అడుగుపెడుతూ 2 సంవత్సరాలు అవుతుంది. మా సమస్యలు ఇంకా పరిష్కార మార్గంగా లేవు. ఇప్పుడు ఉద్యోగులు చూస్తుంటే నిజంగా బాధాకరంగా ఉన్నది. ఇవాళ ఇక్కడ డాన్స్ మీద ఉన్న నాయకులను చూస్తుంటే నాకు నిజంగా గర్వంగా ఉన్నది. ఒక్క ఉద్యోగి కూడా ఒక సమావేశం పెడితే వచ్చే పరిస్థితులు లేదు. వాడికి ఒక వాట్సాప్ ఉంటుంది, ఆ వాట్సాప్నే ఇట్లా అట్లా అని పెట్టి తంబు పెట్టి ఇట్లా వచ్చే రోజులు వచ్చేసినాయి. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాయి, ఎంతమంది కొట్లాడితే వచ్చినాయి, ఇవన్నీ ఎట్లా సాధించుకున్నామని నాకు తెలిసే పరిస్థితులు లేదు.
నిజంగా వాళ్ళకు ఒకటే కోరుతున్నా, ఇక్కడ ఉన్న రిటైర్డ్ నిజంగా ఇంత పెద్ద వ్యక్తులు ఇలా ఇక్కడికి వచ్చి ఇంట్లోకి రావడమే కష్టం, బయటకు రావాలంటే. అటువంటి వాళ్ళు వచ్చి ధర్నా శిబిరంలో కూర్చుంటే ఇలా ఉద్యోగులుగా చాలా మంది కనీసం ఒక సమావేశానికి వచ్చే పరిస్థితి లేనందుకు నిజంగా సిగ్గుపడుతున్నాం. మేము అదే కొడుతున్నాం, జేఏసీగా అన్ని జిల్లాలు తిరిగి ఉద్యోగులను, రిటైర్డ్ ఉద్యోగులను అందరూ ఏకతాటిగా చేసి జేఏసీలో మంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వానికి వంచి మెడలు వంచి అన్ని తీసుకునే పరిస్థితి మనం తీసుకొద్దామని మీకు అందరికీ మాటిస్తున్నాం. ఇలా వాస్తవం చెప్తున్నాం, ఓపిక పడుతున్నాం. ముఖ్యమంత్రి గారు అన్నారు, మీరు ఓపిక పట్టండి, ఓపిక పట్టాం. ఒకవేళ మేము ఇంతకుముందు మా మహిళా సోదరిమానులు, మా అక్క ఇంతకుముందు చెప్తే ఒకరోజు అన్న ధర్నా చేయమని చెప్తుంది, చేస్తాం, పెన్ డౌన్ చేస్తాం. ఒక్క రోజుతో కాదు, చేస్తే ఏమవుతుంది, ఇంకా ప్రభుత్వంతో ఏమవుతుంది, ఇంకా ఇబ్బందుల పాలవుతారు. ఇబ్బందుల పాలే ఇంకా అప్పులో కూరుకుపోతారు. మాకు ఓపుకున్నది, ఓపిక ఇంకా అది ఓపిక నశించదాకా చూడొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిజంగా చెప్తున్నాం, ఇంతమంది చెప్పినారు, చాలా మంది కొడుతారు వాస్తవానికి. ఇప్పుడున్న సుల్తాన్ గారు లైన్ గానే కొడుతారు, కానీ కొన్ని పొలిటికల్ ఉంటాయి కాబట్టి కొన్ని పోవచ్చు, కానీ ఇప్పుడు ఇస్తారు. కానీ 700 కోట్లు ఏది సరిపోతాయి, నెల నెలకు వస్తున్నాయి. వచ్చిన 700 కోట్లు 13,000 కోట్లలో 700 ఎక్కడ కనబడవు. ఒక మీరు మాట్లాడిస్తే మాట్లాడతా, మీకు రిటైర్డ్ ఉద్యోగి కాదు, ఉన్నోడు కూడా ఉద్యోగి ఉంటాడు. రిటైర్డ్ కొడుతున్నారు, ఉన్నోళ్ళు కొడుతూ జీపే పైసలు ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొట్టాలి. ఒకవేళ జీపే డబ్బులు కొడితే వాటికి మళ్ళీ రిటర్న్ వస్తాయని చెప్పేసి జీపే డబ్బులను కొట్టించినాం. వీళ్ళ హెల్త్ బాగా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ లో కూడా చాలా మంది బెడకలుగుతున్నాం. రాలేదంటే ఇంకా ఉన్నాయి, ఎన్ని కొట్టినా ఒక్క నెల కొట్టాలంటే 200 కోట్లు అయిపోతున్నాయి. అంటే మనం మెల్లమెల్ల కొట్టాలి, అది కూడా కొట్టాలద్దు అంటే మనకి మీ ఇష్టం. ఇలా చూస్తున్న వాట్సాప్ లో చాలా మంది పెడతారు 1.5 బేసిక్ పెరిగిమన్నాం. రిటైర్డ్ ఉద్యోగికి 1.5 ఎంత అవుతుంది, ఎంత అవుతుంది అన్న? 200, 300, 400 ఎవరో అయితే 500 అవుతుంది, 600 అవుతుంది. వినండి, 600 అవుతుంది. వినండి, మాట్లాడి 600 అవుతుంది. వినండి,